నేను బాగా ప్రశ్నిస్తున్నాను సార్. ప్రశ్నించి నేను చేయాలి స్టేషన్కి తీసుకుపోయి మీరు బాగా ఎస్ఐని తిప్పించి ఇంకేమైనా ఇట్లా కేసులు చేస్తే భయపడి రాడేమో బయటికి, అట్లా అని నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం. ఈ డౌట్ నా పైన నేను చూసిన అన్నట్టు సాక్షి మీద నా పైన కేసు పెట్టి నా ఎస్ఐ సార్ కూడా దానికి ఒప్పుకోకపోతే స్టేషన్ నా పైన ధర్మేశాడు. మాజీ సర్పంచ్ గారిని కారదాలు ఎవరు పలవడితే ఆ విధంగా ఈ విషయంలో ఉండేవాళ్ళు చెప్పి నన్ను మా స్టేషన్ పిలిపించి ఈ అర్థం రాత్రి గ్రామ పంచాయతీలో ఏం చేస్తుందని చెప్పి అడిగిన. దానికి నా స్క్రీన్ షాట్ అన్ని తీసుకొని వాట్సాప్లో తీసుకొని దానికి అప్లికేషన్ ఫామ్ పెట్టి నన్ను ఆ విధంగా స్టేషన్లో బిజినెస్ అన్నది మా ఊరి కోసం చేద్దాము అని కూడా నా బిజినెస్ కూడా చాలా లాస్ ఉంది. నేను టైం కేటాయించా కదా లాస్ట్లో చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామ ప్రజలకు బీద ప్రజలకు ఎవరికి అందాలో వాళ్ళకి అందిస్తాను, 100% వాళ్ళకి అందిస్తాను. నేను 20 నుంచి 5 మంది మేము నా సొంత డబ్బులు పెట్టుకొని సరిపించడం జరిగింది సార్. అది సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉంది. మరి స్థానికంగా సర్చిపేట్ గ్రామ పంచాయతీ వచ్చేసి మొదటి ఫేజ్లో అయితే నామినేషన్స్ వేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ మద్దతు సో ముదిరాజ్ గారు అయితే నామినేషన్ కూడా వేసారు. సో 11వ తారీఖు రోజు ఓటింగ్ కూడా జరగబోతుంది. సో దీనికి సంబంధించి గతంలో చాలా కాలం నుంచి వాళ్ళు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, సో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా వారి స్థాయికి తగ్గట్టు అనేక సహాయ సహకారాలు అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో మరి ముఖ్యంగా నామినేషన్ వేయడానికి కావచ్చు, సర్పంచ్ అభ్యర్థి కావడానికి, సర్పంచ్ గెలవడానికి వాళ్ళు ఎందుకు ముందుకు వస్తూ ఉన్నారు, అసలు గ్రామానికి ఏ ఉద్దేశంతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రేపు గెలిచిన తర్వాత చేయబోతూ ఉన్నారు ఏంటిది అనేది ప్రతిదీ ఇలా పలు అంశాలపై వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను. సో మొదటగా మనం తీసుకుంటే అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, అసలు మీరు ఎప్పటి నుంచి అసలు పాలిటిక్స్లోకి వచ్చారు, ఎట్లా ఉంది మీ ఫస్ట్? సార్ నా ఎడ్యుకేషన్ పర్పస్ అయితే బిఎడ్ అన్నది. అయితే నాకు యాక్చువల్ అయితే నాకు బిజినెస్ అది. అయితే మా గ్రామంలో కొంచెం మండలంలో మా పెద్ద గ్రామం అది. అయితే ఆ గ్రామంలో ఉండి నేను యూత్ లెవెల్లో మా అధికారం అనేది 2 కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే కొద్దిగా యూత్ లెవెల్లో మనం ఉద్యోగం చేద్దామనే ఆలోచన నాకు పడ్డది. అది కొద్దిగా దానికి అనుగుణంగా కూడా ఉంటే ఆ మార్గంలో ఎదుర్కొంటూ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు తెలిసిన చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామ సభకు పోవడం, నేను ఎప్పుడు గ్రామ సభ ఉంటే అప్పుడు గ్రామ సభకు పోవడం, ప్రతి ప్రశ్నించడం, ఆ విధంగా నాతో పాటు కొంత నా మిత్రులు అంతా కలిసి వాళ్ళు కూడా గ్రామ సభ అంటే ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి యాక్చువల్ అయితే ఆ గ్రామ సభకు ఇంతకుముందు దాన్ని లోపల కంప్లీట్ చేస్తుంది సార్. అది నేను వచ్చిన తర్వాత టెంట్ వేయడము, కుర్చీలు ఏర్పాటు చేయడము, దాని తగ్గట్టు కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది ప్రజలకు అప్పుడు కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. అదే గ్రామ సభ ఇట్లా ఉంటుందా అనేది, ఈ విధంగా మనం అడగవచ్చా, మనం ఈ విధంగా ప్రశ్నించవచ్చా అనే విషయాన్ని నేను తీసుకొచ్చాను సార్ నేను మొట్టమొదటిగా. సో అంటే గ్రామ సభను ఒక కోరం కావచ్చు, ఇట్లా సమస్యలన్నిటిపైన సో పరిష్కారం కోసం అయితే ప్రయత్నం చేశారు. అవును సార్. సో మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా గ్రామంలో చేశారు అన్నట్టు సో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏమేమి కార్యక్రమాలు చేశారు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి? అయితే మా హై స్కూల్ విషయానికి వస్తే, మా గ్రామంలో హై స్కూల్ విషయానికి వస్తే చిన్న చిన్న కార్యక్రమాలు విద్యార్థులకు ఏర్పాటు చేయడం సార్. అదేవిధంగా మా హై స్కూల్ ప్రాంతంలో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మామూలుగా కిటికీలన్నీ వాళ్ళ ఇట్లా లోపలికి జోలి అట్లా ఉంటే అది కొట్లాడే గ్రామ పంచాయతీలో కానీ మన హై స్కూల్లో హెచ్ఎం దగ్గర మాట్లాడుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మా మిత్రులతో అందరితో కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మా కొద్ది పూర్వ ఫ్యామిలీ ఉన్న విద్యార్థులు కొంతమంది నా సహాయ సహకారాలు చేసి మన ప్రజ్ఞ కాలేజీలో చదివించడం జరిగింది సార్. వాళ్ళు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉంటారు సార్. వాళ్ళు ఇప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇంకోటి సొంతంగా హోటల్ నేను నా సొంత డబ్బులు పెట్టుకొని ఏమన్నా కళ్యాణ లక్ష్మి ఉన్నా ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు ఉంటే వాళ్ళకి చేయడము, ఇంకా సదరన్ క్యాంపులు ఏమైనా ఉంటే నా సొంత డబ్బులు పెట్టి నా తోచిన సాయం వరకు చిన్న కార్యక్రమాలు అనేవి చేసిన సార్. ఆ విధంగా చేసి నేను ఇప్పుడు ఏంటంటే మాకు ఉమెన్స్ వచ్చింది సార్ మా ఊరికి సర్పంచ్గా. అయితే రేణుకా ముదిరాజు అయితే తప్ప నుంచి మా భార్య నామినేషన్ చేయించి ఆ విధంగా పూర్తిగా మనమే సేవ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే కార్యక్రమం మీద మేము ముందుకు వచ్చినాం సార్. సో ఇప్పుడు చదువు అన్న విషయం మాట్లాడితే ఎంతమంది మీరు ఇట్లా ఇప్పుడు చదువుకోవచ్చు? అయితే మేము కరోనా బ్యాచ్ తీసుకుంటే దాంట్లో 20 నుంచి 5 మంది మేము నా సొంత డబ్బులు పెట్టుకొని చదివించడం జరిగింది సార్. అది వాళ్ళు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనూ ఉంటారు సార్. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మెయిన్గా ప్రతి స్కూల్కి ఎప్పుడైనా కార్యక్రమాలు ఉంటే మన 26 జనవరి కానీ 15th ఆగస్టు ఉంటే ఉన్నప్పుడు పోయి స్కూల్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడము, ఒక అవగాహన కల్పించడము,
చైర్మన్లు సరిగ్గా చూసుకోలేదు, నా మనీ స్కూల్కి ఏమైనా ఫండ్ వచ్చినా కూడా ఈ విధంగా ఖర్చు చేయాలి విద్యార్థులకు పూర్తి ఫ్యామిలీకి అని చెప్పి ఎప్పటికప్పుడు రికార్డ్ తనిఖీ చేయడము, ఆ విధంగా నా మిత్రుల సహాయం తీసుకొని నేను చేయడం జరిగింది సార్. చాలాసార్లు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇట్లా బీఆర్ఎస్కి సపోర్టింగ్ వస్తూ ఉన్నారా, లేక మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా ఇంతకుముందు? మేము కొత్తగా నేను ప్రజెంట్ ఫస్ట్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సార్, మా గ్రామ ఉపాధ్యక్షుడు. అయితే ఈ విధంగా ఉండి మా సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులే నేను వాళ్ళ వెంబడి ఉంటే బాగా దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తుంటే నాకు నచ్చక ప్రశ్నిస్తే నన్ను ఏం చేసిండ్రు, మన మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి దగ్గరికి పిలిచి నన్ను సస్పెండ్ చేసింది సార్. దానికి వెళ్ళి నేను ఇట్లా ప్రశ్నిస్తుంటే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి పార్టీకి విరుద్ధంగా చేస్తున్నావు అన్నట్లు చేసినంతో పాటు ప్రశ్నిస్తున్నారా? అప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చేస్తే గ్రామ పంచాయతీకి పోయి నేను ప్రశ్నించి కానీ పార్టీకి కానీ పార్టీ కార్యక్రమాలు నేను చేయలేదు. అయితే గ్రామ పంచాయతీలో ప్రశ్నిస్తే నన్ను నా విధంగా పార్టీ నుంచి కుట్రతోటి తోలిచిన తర్వాత ఇది మనకు సరైన మార్గం లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్. నేను ఈ నరేంద్రన్ ఆధ్వర్యంలో ఆయన పరిచయం ద్వారా ఏర్పాటు చేసుకొని నాకు వచ్చిన సహాయ సహకారంతో ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి నేను గత 5 years నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను సార్. సో నేను బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా మీకు వచ్చింది? వచ్చింది సార్, నాకే వచ్చింది. సో వచ్చిన తర్వాత సర్పంచ్ బరిలో అయితే మీ మిస్సెస్ కావచ్చు, మీరైతే ఉన్నారు, ఇవే నుండి నడిపిస్తారు. సో రేపు అంటే కొన్ని మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసిన తరుణంలో మరి అనుకోని పరిస్థితుల్లోనా కావాలని చెప్పేసి కొన్ని కేసులు అయితే మీ పైన అయితే వచ్చినాయి. అంటే ఎటువంటి సందర్భంలో ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి మీ పైన? అంటే ప్రతిదీ మెయిన్గా ఏంటంటే గ్రామ సభ పెట్టినప్పుడు నేను అవగాహన అనేది బాగా కలిగింది సార్ ప్రజలకు. నేను ప్రశ్నించడం అంటే ఇప్పుడు ఏదైనా మన గ్రామ పంచాయతీ నుంచే మన గ్రామానికి అందుతుంది. అది లోపల తీర్మానం అనేటివి వార్డు నెంబర్లు పిలవకుండా ఇష్టానుసారంగా తీర్మానం చేసుకొని వాళ్ళతో మేము చేసుకొని అది ఆ విధంగా ఇప్పుడు ఒక సీసీ రోడ్ వేయాలనుకో వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని బిల్లు లేపుకొని ఆ విధంగా చేస్తుంది. దాన్ని బాగా ప్రశ్నించి ఆ విధంగా నేను ఈ కార్యక్రమం రావడం జరిగింది సార్. అంటే కేసులు ఎటువంటి సందర్భాల్లో? కేసులు ఏమైందంటే దౌర్జన్యం సార్. ఇప్పుడు నేను బాగా ప్రశ్నిస్తున్నాను సార్. ప్రశ్నించి నేను చేయాలి స్టేషన్కి తీసుకుపోయి మీరు బాగా ఎస్ఐని తిప్పించి ఇంకేమైనా ఇట్లా కేసులు చేస్తే భయపడి రాడేమో బయటికి, అట్లా అని నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం. అయితే మొన్న రీసెంట్గా గత 6 months బ్యాక్ సార్ మా ఊళ్ళో గ్రామ పంచాయతీ రాత్రి గ్రామ పంచాయతీ మూసుకొని రికార్డ్ తనిఖీ చేస్తున్నారు లోపల 11:30 రాత్రికి, ఈ మధ్యలో 6 months బ్యాక్. అయితే ఆ విధంగా నేను మా ఫ్రెండ్స్తో కలిసి మా గ్రామ యువకులతో కలిసి పోయి గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో తీసి ఏం లేదు అర్ధరాత్రి అయినాక బాగా సీఎం కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా గ్రామ పంచాయతీ కష్టపడుతున్న సిబ్బంది ఇంతకు ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నించిన దానికి మా గ్రామ కార్యదర్శి గారు నా పైన కేసు పెట్టిండు, ఇలా దౌర్జన్యం చేసిండు, నేను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇలా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మళ్ళీ పరిస్థితి కార్మికుడు విశ్వాయన ఉంటాడు సార్. ఆయన్ని దౌర్జన్యంగా ఇలా గలవాటి దౌర్జన్యం చేసినప్పుడు ఆయన మళ్ళీ యాజిగౌడ్ నా పైన నేను చూసిన అన్నట్టు సాక్షి నేను నా పైన కేసు పెట్టి నా ఎస్ఐ సార్ కూడా దానికి ఒప్పుకోకపోతే స్టేషన్ నా పైన ధర్నా చేసి దగ్గరికి చేయనికి రాదు కేసు అంటే బలంగా కేసు చేయడానికి ప్రయత్నం చేస్తే అది కోర్టు ద్వారా ఎంక్వైరీకి వస్తే అది చెల్లుబాటు కాదని చెప్పి కొట్టివేయడం జరిగింది సార్. కేసు ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న ST/SC అట్రాసిటీ కేసు మేము ఎలా ఇప్పుడు నేనే సేవా కార్యక్రమం చేయాలనుకున్నాను సార్. నేను ఒక బీద ప్రజలు ST/SC ఏ విధంగా చేస్తా, మాకు ఎస్టీలు లేదు, ఎస్సీలు ఉన్నారు. అయితే నేను ఇది ఎట్లా మానసికంగా ఇది చేయాలని చెప్పి నా పైన నా మిత్రుల పైన ST/SC అట్రాసిటీ కేసు మేము జిల్లా చేయలేదు సార్. కంకరాలు తీసుకొచ్చాడు, రాళ్ళు తీసుకొచ్చి మన పైన దాడి చేసి మనం కొట్టినట్టు చెప్పి నా పైన పెట్టింది సార్. ఇప్పటికి 2 years అవుతుంది సార్. నేను ఆ కేసులో తిరుగుతున్నా, మామూలు కోర్టుకు వేస్తున్నా సార్. అది ఆ విధంగా నన్ను చిన్న పీటీ కేసులు ఇంటి పైన రాలికి ఉంటాయని చెప్పి ఆ విధంగా నన్ను మానసికంగా మొన్న రీసెంట్గా ఆయన కారాద్దలు మాజీ సర్పంచ్ గారివి కారాద్దలు ఎవరు పలగొడితే ఆ విధంగా ఈ విషయంలో నియోజకవర్గంలో చెప్పి నన్ను స్టేషన్ పిలిపించి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఎక్కడ జరిగింది సార్ ప్రశ్నించకుండా నేను భయాందోళనలో గురి చేసి నన్ను భయం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నాను సార్. అంటే మీరు సెక్రటరీ కావచ్చు, అక్కడ ఎవరు ఇబ్బంది ఏం పెట్టలేదు? ఇప్పుడు నేను మానసికంగా ఏ విధంగా పెట్టాను సార్. నేను గ్రామ పంచాయతీలో ప్రశ్నించిన వాళ్ళ వాళ్ళకి వచ్చిన ఏదో వాళ్ళకి అందాలి అనేది దాని గురించి ప్రశ్నించిన పార్టీ గారు. మొన్న నైట్ ఎన్ని గంటల టైంలో గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాం? మినిమం 10 నుంచి 12 మధ్యలో ఉన్నాడు సార్. అప్పుడు అంటే ఆ విధంగా మనకు ఎవరికైనా ఒక గ్రామంలో ఏం జరుగుతుందని మాత్రమే అడిగారు? అడిగిన సార్. అంతకుమించి ఏమన్నా గ్రూప్లో సోషల్ మీడియా గ్రూప్లో ఏం చేసినంటే ఈ అర్ధరాత్రి గ్రామ పంచాయతీలో ఏం చేస్తుందని చెప్పి అడిగిన దానికి నా స్క్రీన్ షాట్ అన్ని తీసుకొని వాట్సాప్లో తీసుకొని దానికి అప్లికేషన్ ఫామ్ పెట్టి నన్ను ఆ విధంగా స్టేషన్లో నా పైన కాంటాక్ట్ చేయడం జరిగింది సార్. కేసు కూడా ఫాల్స్ అని కొటేషన్ సార్ కేసు.
అంటే ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి మీ పైన, లేక రాజకీయంగా అడ్డంకి ఏర్పడతాడనా, లేక ఎందుకు ఇప్పుడు మీ పైన ఇబ్బంది? అయితే వాళ్ళకి ఇది ఇంత మొదలు ఇప్పుడు కొత్తగా సార్ ఇంత మొదలు ఏంటంటే నా యువకుల రూపంలో ఇంత మొదలు మా పెద్ద గ్రామం సపోజ్ ఈ మండలంలో అది ఆ పెద్ద గ్రామంలో ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. భయపడి అడుగుదామన్నా కూడా నోటు చంపుకొని ఉండడం అట్లా విధంగా ఉంటే నేను ముందుకు వచ్చిన సార్. మొత్తానికి ఏంటంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి భయాందోళన గురి చేసి ఏదో కేసు చేశారు ఆడు వీడు అన్నట్టు ఆ విధంగా మళ్ళీ మా ఆటలను మా వెన్ను బయట పెడుతున్నాడు అనే విధంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కుంగదీయడం వాళ్ళ ఏం చేసుకున్నారు. సో ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు అంటున్నారు ముందరికి, మరి మీరే ధైర్యంతో ముందరికి వస్తున్నారు? అయితే నాకేంటంటే నాకు సేవాభావం ఎక్కువ సార్ నాకు. అయితే నాకేంటంటే నేను ఆ కార్యక్రమంలో నా సొంత బిజినెస్ అన్నది మా ఊరి కోసం చేద్దాము అని కూడా నా బిజినెస్ కూడా చాలా లాస్ నేను టైం కేటాయించాక లాస్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఆ విధంగా నేను బీద ప్రజలు చేద్దామనే ఆలోచనతో ఒక ఏఎంతో ఎవరు లేరు కానీ ఇంత పెద్ద గ్రామంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, మనం ఉంటే బాగుంటుంది, జనం కూడా మనకు కూడా బాగుంటుంది, ఒక సేవా కార్యక్రమం చేద్దాం అన్నట్టు ఆ ఉద్దేశంతో మీకు రావడం జరుగుతుంది సార్. సో కేవలం గ్రామానికి సేవ అయ్యేది, అభివృద్ధి అయ్యేది. అవును సార్. సో మీ కాన్సెప్ట్ తోటి అయితే వస్తూ ఉన్నారు. సో రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలవాలంటే గ్రామస్తులకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు? మేనిఫెస్టో ఏదైనా తయారు చేసారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే నేను మేనిఫెస్టో గురించి చెప్తే సార్ నేను ఎక్కువ చెప్పాను సార్. అవి తీసుకోమని చెప్పాను సార్. నేను మెయిన్గా మంత్లో ఒక 1 గ్రామ సర్పంచ్కి ఎన్నికైతే మా భార్య ఎన్నికైతే మా భార్య గారి గురించి నేను కూడా మా హై స్కూల్ గ్రామానికి స్కూల్ మాత్రం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది సార్ మాత్రం ఒక నెలలో 2 టైమ్స్ పోయి ఆ స్కూల్ విద్యార్థులకు ఏ విధంగా స్టడీ అందుతుంది, వాళ్ళకి ఏ విధంగా కరెక్ట్ నడుస్తుందా లేదా, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పి అది చేయడం సార్. మెయిన్గా గ్రామ సభలు పెట్టి యువతని ఎక్కువ కూడా పిలిచి మనకి ఈ విధంగా వచ్చింది కదా అని చెప్పి చెప్పడం. ఆ విధంగా కార్యక్రమాలు చేసి ఇంకోటి సార్ ఇప్పుడు అర్హత ఉంటుంది, పెంచిన అర్హత ఉంటుంది, కరెక్ట్ టైంలో పెంచిన అర్హత ఇప్పించడం, గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల నుంచి ఏ విధంగా చేయలేదనేది అభివృద్ధి కార్యక్రమం అనేది నాకు లక్ష్యం సార్. అది ఆ విధంగా ఎవరికి అందరిలో వాళ్ళకి అందించడం నా లక్ష్యం సార్. సో నిజమైన లబ్ధిదారులకు అర్హులకు సంక్షేమ పథకాలు అనేది తీసుకెళ్ళాలి సార్. సో మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నియోజకవర్గంలో కూడా ఇదే ప్రాంతం వ్యక్తి సీఎంగా ఉన్నారు. సో మరి ఇటువంటి తరుణంలో స్థానికంగా మీరు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో కావచ్చు, మీ వ్యక్తిగత ఇమేజ్తో గెలవడం సాధ్యమే అంటారా సార్? ఏంటంటే మా ఊళ్ళో నేను కొత్తగా సార్ ఇప్పుడు యూత్ లెక్కల్లో నేను కొత్త నాయకత్వం సార్. నాది ఇప్పుడు మామూలుగా పెద్దలు చేశారు, పెద్దలు ఇంతకుముందు ఉన్న పెద్దలంతా చేశారు, కానీ యూత్ లెక్కల్లో నేను కొత్త నాయకత్వం సార్. అది ఇప్పుడు ఇప్పుడున్న సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు 2 years వాళ్ళే చేయడం జరుగుతుంది, ఒక 10 years తర్వాత ఇప్పుడు నేను కొత్త నాయకత్వంగా నా రూపంలో వచ్చింది సార్. ఇప్పుడు నేను ఈ విధంగా ముందుకెళ్తున్నాను సార్. సో ఈ యొక్క లక్ష్యంతో ముందరికైతే వెళ్తున్నాను. అవును సార్. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు సర్జ్ఖాన్పేటలో ఓటింగ్ అయితే జరగబోతుంది. అవును సార్. సో దానికి సంబంధించి మన ఛానల్ తరఫున మీ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను చెప్పేది ఏంటంటే మా గ్రామ ప్రజలకు అయితే నా లక్ష్యం ఏంటంటే నేను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అంటేనే మెయిన్గా గ్రామ పంచాయతీ ఒక వ్యవస్థ సార్. అది గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి లింక్ ఉంటుంది సార్. అయితే గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ గ్రామ ప్రజలకు బీద ప్రజలకు ఎవరికి అందాలో వాళ్ళకి అందిస్తారు, 100% వాళ్ళకి అందిస్తాను నేను. అయితే అదొకటి మా స్కూల్లో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉన్న స్కూల్లో విద్యా వ్యవస్థని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ వాళ్ళని మంచి మార్గాల్లో ఉండేటట్టు ఒక కానిస్టేబుల్ జాబ్ కొట్టడము, ఇంకేమన్నా మరి అవగాహన కల్పించడము, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అవగాహన కల్పించడానికి నేను నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను.